నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము పాలకూర ఉల్లికారం ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఇదే పాలకూరలో నేను టొమాటోస్ కూడా కలిపాను. ఈ టొమాటో పాలకూర ఉల్లికారంతో కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఈ పాలకూర ఈ టొమాటోస్ తినకూడదు, ఆక్సిలేట్స్ ఉంటాయి, మన కిడ్నీలో స్టోన్స్ వస్తాయి వీటి వలన అంటారు. సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం ఏంటంటే ఇవి పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆక్సిలేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటిని వండి కానీ వేడి చేసి కానీ తిన్నట్లయితే ఈ ఆక్సిలేట్స్ 90% అందులోంచి నశిస్తాయి. అప్పుడు మనం బ్రహ్మాండంగా కర్రీ చేసుకొని తినొచ్చు. పచ్చి మాత్రం తినకూడదండి, వేడి చేసుకొని తినొచ్చు, ఏమీ కాదు. దీనికోసం 3 చిన్న కట్టలు పాలకూర తీసుకున్నాను, 2 టమాటోస్ తీసుకున్నాను, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకున్నాను. తీసుకొని ఉల్లిగడ్డల్ని ముక్కలుగా తరిగి మిక్సీలో తీసుకోవాలి. దీంట్లోనే ఒక 10 నుంచి 15 వరకు చెన్నుల్లిపాయ పొట్టు తీసి మన ఉల్లిపాయకే యాడ్ చేయండి. అదేవిధంగా దీంట్లో కారం వచ్చేసి మీ రుచికి సరిపడా, జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వేయండి. కారం వచ్చేసి నేనైతే 1 టీ స్పూన్ వేసాను, మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. అదేవిధంగా సాల్ట్ వేసేసి దీన్ని బాగా మిక్సీ పట్టుకోండి. చూసారా మిక్సీ పట్టుకుంటే ఎలా ఉందో మన పేస్ట్, చూస్తుంటేనే చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా, ఇప్పుడే వేడి అన్నంలో ఇలాగే తినేయాలనిపిస్తుంది. అలా తిన్నా బాగానే ఉంటుంది, ఉల్లిపాయ కారం లాగా ఏం కాదు. అలాగే మరొక ఉల్లిగడ్డను తీసుకొని దీన్ని సన్నగా ఒక 1/2 ఆనియన్ తీసుకోండి, సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఈ పాలకూర వచ్చేసి నేను పైన టెర్రస్ గార్డెన్లో పెంచానండి, అందుకే చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో. మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటే ఇంత ఫ్రెష్గా ఉంటుందా? మీరు కూడా ఒక్క చిన్న కుండీ తీసుకొని ఈ పాలకూర విత్తనాలు చల్లండి. మీకు పొద్దాక మాటకి వారానికి ఒకసారి 3 కట్టలు పాలకూర అయితే దొరుకుతుందన్నమాట. ఇలా పాలకూరను తీసుకొని శుభ్రం చేసుకొని దీనిని బాగా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరగండి. చూసారా ఈ విధంగా. కాడలు కూడా వేసేయండి, ఏం కాదు. ఫ్రెష్గా అప్పుడే తీసుకొచ్చాను కదా, కాడలు కూడా లేతగా ఉన్నాయి. కాడలు కూడా బాగా సన్నగా తరగండి. తరిగేసి పక్కన పెట్టుకోండి. చూసారా 3 కట్టల పాలకూర తరిగి పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా టమాటాని కూడా ఆ పై ముచ్చుకుంటుంది కదా, త్వరగా వేగదండి, ఉడకదు, అందుకని దాన్ని కట్ చేసి పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి ఈ 2 టమాటాలని సన్నని ముక్కలుగా తరుక్కోండి. ఎందుకంటే సన్నగా తరిగితేనే తొందరగా మగ్గుతుంది. చూసారా ఈ విధంగా తరిగి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దానిలోకి తాలింపుకి సరిపడా ఆయిల్ని, కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. మీరు 4 నుంచి 4 స్పూన్లు తీసుకొని తాలింపుకు సంబంధించినటువంటి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయాలి. వేసి ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1/2 టీ స్పూన్ని వేయండి. వేసి ఇది మంచి సువాసన వచ్చే వరకు, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితే మంచి స్మెల్ వచ్చింది, ఆ స్మెల్ వచ్చే వరకు వేయించండి. తర్వాత టొమాటోని యాడ్ చేయండి. అదేవిధంగా కొంచెం కొత్తిమీరను కూడా వేసేయండి. వేసి ఈ టొమాటో బాగా ఫ్రై అవ్వాలి. ఏ విధంగా అంటే టొమాటో బాగా ఫ్రై అయ్యి అందులో ఆయిల్ బయటకు వస్తుంది, చూసారా, అప్పటి వరకు ఫ్రై చేయండి. ఈ టొమాటో ఫ్రై చేసే టైంలోనే దీనికి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి టమాటో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి రావాలి. ఎప్పుడైనా టమాటాని మగ్గాలంటే త్వరగా దాన్ని మూత పెట్టాలండి. మూత పెట్టి మగ్గిస్తే చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. చూసారా మూత పెట్టగానే ఎంత ఫాస్ట్గా మగ్గిపోయిందో. టమాటా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతుంది, చూసారా. మరి 1 నిమిషం పాటు వేయించండి. వేయించిన తర్వాత దీనిలో కొంచెం ధనియాల పొడి, అదేవిధంగా కొంచెం జీలకర్ర పొడి, అంటే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేయండి. యాడ్ చేసి కొంచెం కారాన్ని కూడా దీనికి యాడ్ చేయాలన్నమాట.
ఆల్రెడీ అక్కడ ఒక స్పూన్ వేసాం కదా, ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి కారం. ఎందుకంటే ఇప్పుడున్న గ్రేవీకి కావాలి కదా, ఈ ఉల్లిపాయ ఆయిల్ వీటన్ని టొమాటోకి పట్టాలి కదా బాగా. అది ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి బాగా పర్ఫెక్ట్గా మన గ్రేవీ తయారైంది. దీంట్లో మనం తరిగి పెట్టుకున్నటువంటి పాలకూర తరుగుని వేయండి. వేసేసి ఈ పాలకూర తరుగుకి మన తాలింపు మొత్తం పట్టే విధంగా శుభ్రంగా మొత్తం అంతా కలిగి తిప్పాలన్నమాట. చూసారా, ఈ విధంగా బాగా కలిగి తిప్పండి. బాగా కలిగి తిప్పిన తర్వాత దీని మీద మూతని పెట్టండి. మూతను పెట్టి మనం దీన్ని మగ్గించాలన్నమాట. మూతను పెట్టి మగ్గించడం వల్ల త్వరగా మగ్గుతుంది. చూసారా, ఈ విధంగా మూతను పెట్టి కొంచెంసేపు వదిలేసేయండి. తర్వాత మధ్య మధ్యలో మూతని తీసి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం ఉడికిపోయే వరకు మనకు అర్థమవుతుంది చూస్తూ ఉంటే. ఆ పాలకూర కాడలు వేసాం కదా, ఆ కాడలు మగ్గే వరకు, మెత్తబడే వరకు మగ్గించండి. మళ్ళీ మూతను పెట్టండి. మధ్య మధ్యలో తీస్తూ అడుగంటకుండా కలిగి తిప్పండి. చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఆయిల్ పైకి వచ్చిందంటేనే మన పాలకూర బాగా ఉడికిపోయింది అని అర్థం అన్నమాట. ఈ సమయంలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ కారాన్ని దీనికి యాడ్ చేసేయాలన్నమాట. ఉల్లిపాయ కారం యాడ్ చేసి ఇదంతా మన కర్రీకి పట్టే విధంగా కూరనంతా బాగా కలిగి తిప్పాలి. కలిగి తిప్పి ఉల్లిపాయ కారం కూడా బాగా వేగాలి. వేగి ఎలా అంటే మళ్ళీ ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు వేయించాలి. అలా వేగితేనే మన కర్రీ పర్ఫెక్ట్గా తయారైందని అర్థం అన్నమాట. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం చూడండి, ఒకలాంటి షైనింగ్ వచ్చింది. ఈ షైనింగ్ వస్తేనే మనకు అర్థమైపోద్ది. ఆయిల్ పైకి వస్తేనే కదా షైనింగ్ వచ్చేది. ఆయిల్ పైకి వచ్చిందంటే మన కూర రెడీ అయిపోయిందని అర్థం. ఈ విధంగా తయారైన కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో మనం దీన్ని సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా కమ్మగా ఉంటుందండి. పాలకూర టమాటా కలిపి తినకూడదని అపోహనైతే పెట్టుకోవద్దండి. ఇదైతే సైంటిఫిక్ అయితే ప్రూవ్ చేశారు. మన మంతెన సత్యనారాయణ గారు కూడా చెప్పారు కాబట్టి ఆయన వీడియోలో కూడా చూడండి. అవి వేడి చేస్తే దానిలో ఉన్న ఆక్సిలేట్స్ అన్నీ 90% పోతాయండి. మనం పొద్దాక రోజేం తినం కదా, అప్పుడప్పుడే కదా. అందుకని బ్రహ్మాండంగా చేసుకొని తినొచ్చు, ఏం కాదు, చేసుకొని తినండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను.